దేశంలో ఏదైనా ఎలా అయినా చేస్తారు. ఎవడు దేన్ని ఆపలేడు. అడ్డంగా దోచేసినా అడిగేవాడే లేడు. మొన్ననే బీహార్లో పొలం మధ్యలో బ్రిడ్జ్ కట్టేశారు. దానికోసం 3 కోట్లు ఖర్చు చేశారు. అసలు రోడ్డే లేని ప్రాంతంలో బీహార్ అధికారులు ఒక వంతెన కట్టారు. పొలం మధ్యలో బ్రిడ్జిని కట్టేందుకు అయిన ఖర్చు ఏకంగా 3 కోట్లని సమాచారం. పొలం మధ్యలో నిర్మించిన బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీహార్ అరారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పచ్చటి పొలాల మధ్యలో అధికారులు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అసలు అక్కడ బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి అందాలను పాడు చేయడానికి తప్ప ఈ బ్రిడ్జ్ దేనికి పనికిరాదు అని స్థానికులు అంటున్నారు. పరమానందపూర్ గ్రామంలో 6 నెలల ముందు పొలంలో బ్రిడ్జిని నిర్మించారు. కానీ రోడ్డు వేయలేదు. పొలం మధ్యలో అదొక్కటే ఉండిపోయింది అని గ్రామస్తులు అంటున్నారు. వాస్తవానికి తమ గ్రామంలో రోడ్డు లేదని, పొలం మధ్యలో నుంచి రోడ్డు వేయడానికే ఆ బ్రిడ్జ్ కట్టి ఉంటారేమో అని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ పొలంలో బ్రిడ్జిపై అధికారులు కొన్ని విషయాలను వెల్లడించారు. 3.2 కిలోమీటర్ల రోడ్డు వేయాల్సి ఉందని, పొలం మధ్యలో కనిపిస్తున్న బ్రిడ్జ్ కూడా అందులో భాగమని అంటున్నారు. మరోవైపు అసలు అది పూర్తిస్థాయి బ్రిడ్జే కాదని, కల్వర్ట్ అని అసిస్టెంట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ చెబుతున్నారు. పొలం మధ్యలో బ్రిడ్జి ఘటనపై అరారియా జిల్లా మేజిస్ట్రేట్ ఇనాయత్ ఖాన్ విచారణకు ఆదేశించారు. రోడ్డు నిర్మాణం కోసం నిపుణుల బృందం సంబంధిత ప్రాంతంలో పర్యటిస్తోందని, ఏదైనా అవకతవకలు జరిగితే చెబుతుందని, అనంతరం సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అసలు ఈ ఘటనపై మీరేమంటారు? అసలు దీన్ని నమ్మవచ్చా? ఇలాంటిది ఎక్కడైనా చూసారా? మీరేమంటారు మరి?